హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక విజయేంద్ర ఫ్యామిలీ మొత్తం గుడికి రావడంతో ఇక విజయేంద్ర తన చెల్లెని గుర్తు తెచ్చుకొని, ఆ రోజుల్లో నా చెల్లె సంతోషంతో ఈ గుడికి వచ్చేది, నేను కూడా నా చెల్లెని చూసి చాలా సంతోషపడేవాడిని. అలాంటిది నా చెల్లె ఈ లోకాన్ని విడిచి పైకి వెళ్ళింది అనుకుంటూ బాధపడుతుంటే ఇంతలో శకుంతల వచ్చి, ఏంటండి ఎందుకంత డల్గా ఉన్నారో, మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తున్నాను, అంటే మీరు ఇంకా మీ చెల్లెని మర్చిపోలేదా? ఎందుకు ఇంకా మీ చెల్లెని గుర్తు తెచ్చుకుంటున్నారండి? మీ చెల్లె చేసిన మోసాలు పాపాలు తెలిసి కూడా ఇంకా గుర్తెందుకు తెచ్చుకుంటున్నారు? దయచేసి వదిలిపెట్టండి. ఏమంటున్నావు శకుంతల? ఎంతైనా నా చెల్లెలు సుధా. చూడండి, మీరు మాట్లాడే మాటలు ఎవరికైనా తెలుస్తాయి, కాస్త నెమ్మదిగా మాట్లాడండి. తెలిస్తే తెలివనివ్వు. నాకు బాధగా ఉంది. ఈరోజు నా చెల్లెలు పుట్టినరోజు. వచ్చి అర్చన చేపించిందే కాకుండా నా దగ్గర ఆశీర్వాదం తీసుకునేది. అలాంటిది ఇక శాశ్వతంగా లేదు కదా శకుంతల. బాధగా ఉంది, నా వల్ల కావట్లేదు. చూడండి, మీరు బాధపడితే నాకు కూడా బాధగా ఉంది. నా ఆడపడుచు ఎంత మంచిదో నాకు బాగా తెలుసు. మీరు నన్ను ఏదైనా చిన్న మాట అన్నా సరే, నా ఆడపడుచు నా దగ్గరికి వచ్చి, వదినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, అన్న సంగతి చూసుకుంటాను, ఆగు వదినా, నువ్వు ఏడవడానికి వీలేదు, అన్నా త్వరగరా, వదినని ఎందుకు ఏడిపిస్తున్నావు, పాపం వదినేమో ఇంట్లో వాళ్ళందరినీ వదులుకొని నీ దగ్గరికి వచ్చింది, మరి నువ్వు మా వదినమ్మను ప్రేమగా చూసుకోవాలి కదా, మరి ఎందుకు ఏడిపిస్తున్నావన్నా? ఇంకోసారి గనక మా వదిన ఏడవాలి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నయ్య. చూడు సిద్ధా, అంత మాట నాకు విన పంచ ప్రాణాలు, అలాంటి మాటలు మాట్లాడకు తల్లి. సరే అన్నయ్య, ప్రతి విషయానికి ఎందుకు బాధపడుతున్నావు? అయినా నేనెక్కడికి వెళ్తానులే అన్నయ్య, ఇక్కడే ఉంటాను కదా. ఇక శకుంతల వెంటనే, ఏంటి సుధా, ఇక అన్నయ్య దగ్గరనే ఉండిపోతావా? మరి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళవా? ఏంటి వదినా అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? మా అన్నయ్య దగ్గరనే ఉండిపోతాను. వయసు వచ్చాక తప్పకుండా ఒకని చేతిలో పెట్టాలి, ఇక అతన్ని నిన్ను చూసుకునే బాధ్యత అవుతాడు. ఇక నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి. ఎన్ని రోజులని అమ్మగారింట్లో ఉంటావు? ఇక సుధా మనసులో, వదినమ్మ, అన్నయ్య నన్ను క్షమించండి, నేను విశ్వనాథంని ప్రేమిస్తున్నాను, అలా అని మీరు చూపించిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకొని విశ్వనాథంని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి, రేపే అతనితో వెళ్ళిపోతున్నాను, ఇక ఈ రోజైనా మీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, నన్ను క్షమించండి అన్నయ్య అని సుధా మనసులో అనుకుంటుంటే ఇక శకుంతల సంతోషంతో, ఏంటి సుధా, ఇక అత్తారింటికి వెళ్ళబోతున్నావన్న బాధతో ఉంటున్నావా? నువ్వేం టెన్షన్ పడకు సుధా, నీ అన్నయ్య నీకు రక్షణగా ఉంటాడు. నీకేదైనా చిన్న గాయమైతేనే మీ అన్నయ్య భరించలేడు, అలాంటిది నిన్ను ఎంతో దూరం పంపిస్తాడన్న ఎలా అనుకుంటావు? మీ అన్నయ్యకు తెలిసిన బంధువేనట, రేపొస్తున్నాడు, ఇక నువ్వు పెళ్లి కూతుర్లా రెడీ కావాలి సుధా. ఇదేంటి రేపేనా? ఇక నేను విశ్వనాథం గారికి అన్ని విషయాలు చెప్పాలి. ఏమైంది సుధా, మాట్లాడుతుంటే ఎందుకంత డల్ అయిపోయావు? ఏం లేదు వదినా, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నాను కదా, అందుకు బాధగా ఉంది. పిచ్చి సుధా, ఇంకా పెళ్ళి కాలేదు కదా, జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే, ఆ తర్వాత మీ మనసులకు నచ్చాలి, ఇక పెళ్లి జరగాలి. ఓ ఇంకా 3 నెలల టైం ఉందిలే. సరే వదినా, ఇక నేను వెళ్తాను. సరే సుధా, గుడ్ నైట్. ఇక విజయేంద్ర బాధపడుతూ, చూసావా నా చెల్లెలు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతుందేమోనని బాధతో ఉంది. తనని ఎన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకున్నాను, అలాంటిది ఇక నా నుంచి దూరం అయిపోతుంది, బాధగా ఉంది శకుంతల. మీరేం బాధపడకండి, అయినా మీ చెల్లెలు ఎంత దూరం వెళ్తుంది? మీ ఫ్రెండ్ తెలిసిన బంధువులే అన్నారు కదా, ఇక ఇక్కడనే ఉంటుంది. మీ చెల్లెల్ని చూడాలనిపించినప్పుడు వెళ్ళి చూడండి, సరిపోతుంది. దీనికి ఇంతలా ఏడవాలనా? పదండి పడుకుందాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.